చనిపోయిన నాయకుల పేర్లు కదా జిల్లాలకు పెట్టాల్సింది, బతికున్న వాళ్ళ పేర్లు ఎలా పెడతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మార్కాపురం పట్టణం తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు మంచిదే, అయితే ఈ జిల్లాలో ఎటువంటి వనరులు లేకుండా 4 నియోజకవర్గాలు కలిపి జిల్లా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. పారిశ్రామిక క్యాడర్కి అవకాశం ఉన్న భూములు కలిగిన దొనకొండ మండలం దర్శి నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో కలపకుండా, శ్రీశైలం దగ్గరగా ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఈ జిల్లా ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక చంద్రన్న జిల్లాగా పేరు పెడతామంటున్నారు, చనిపోయిన వాళ్ళ పేరు కదా పెట్టాల్సిందంటూ నర్మగర్భంగా సెటైర్లు విసిరారు. అంతేకాదు, గిద్దలూరు మార్కాపురం పక్కనే ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి కనిగిరి సబ్ డివిజన్లో కలవడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. దొనకొండ మండలం మార్కాపురం మండలాన్ని పక్కనే ఉంటుంది, 5 కిలోమీటర్లు దాటిపోతే ఇక దొనకొండ మండలమే. అలాంటి దొనకొండను ఎక్కడో 100 కిలోమీటర్ల ఉన్న ఒంగోలులోనే ఉంచడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఒంగోలు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గ్రానైటు, కందుకూరులోని రామాయపట్నంతో పాటు అనేక సహజ వనరులు ఉన్నాయని, అలాంటి జిల్లాను బాగా ఉంచి కొత్తగా ఏర్పడే జిల్లాకు ఏమీ లేకుండా మొండి చేయి చూపడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో నాయకులు నల్లబుదల కొండయ్య, ధర్మానాయక్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులు నమస్కారాలు. మరి ఈరోజు మన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి దానికి వనరులు లేకుండా చేసిన ఘనత టీడీపీకి దక్కింది. బహుశా మనం పూర్వము కడప జిల్లాలో ఈ ప్రాంతం ఉన్నది, తర్వాత కర్నూలు, తర్వాత ప్రకాశం వచ్చి ప్రకాశం నుంచి ఇప్పుడు 4 నియోజకవర్గాలతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ప్రాతిపదికన చేశారో అప్పుడు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది కొత్తగా 4 నియోజకవర్గాలు చేసి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న ధాన్యాగారం లాంటి దర్శిని కానీ, ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు కాబోయే దొనకొండ, కురిచేడు మండలాలు కానీ, అక్కడ 50,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నందువల్ల అక్కడ ఏదైనా ఇండస్ట్రీగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి చేర్చకుండా ఈ 4 నియోజకవర్గాలు కూడా గిద్దలూరు, ఎర్రగొండపాలెము అటవీ ప్రాంతం దగ్గర, కనిగిరి వచ్చేసి అది కనకగిరే కానీ అక్కడంతా ఫ్లోరైడ్ వాటరు. మార్కారం వస్తే గతంలో పలకల పరిశ్రమ నుండి ఆర్థికంగా అప్పుడు ఇక్కడ కార్మికులు కానీ ఉన్నవారు బాగా అప్పుడు పరిస్థితులు బాగున్నాయి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పలక ఈరోజు బహుశా బోడి పలకగా తయారయ్యే స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే, అంతర్జాతీయంగా ఈరోజు పలక బదులు ప్లాస్టిక్ అయితేనేమి అట్ట పలకలు రావడం వలన ఇక్కడి యొక్క పలకల గనులు కానీ ఇక్కడుండే పరిశ్రమలన్నీ కూడా మూతపడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు కొత్తగా చేసిన ఈ జిల్లాకు ఆర్థికం లెక్క నుంచి వస్తాయో అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. మరి ఈరోజు మనకు ధాన్యాగారము లాంటి దర్శిని కలిపి ఈ జిల్లాకు ఒక మార్కాపురం జిల్లాలో ఆర్థికంగా పర్వాలేదనేటట్లు చేస్తే బాగుండేదేమని మా యొక్క ఆవేదన. మరి హబ్బు, ఇండస్ట్రియల్ హబ్బుగా ఉన్న దొనకొండను అలాగే కురిచేడుని ఎందుకు చేర్చలేకపోయారు? అంటే రాజకీయంగా ఏదో చెప్పాము ఇచ్చాము అనే ఒక పరిస్థితిని బట్టి ఈ జిల్లా ఇచ్చారు. కానీ మరి ఇలాంటి పరిస్థితులలో ఇది అభివృద్ధి ఎలా సాధించాలి? అన్ని వర్గాలు, సంస్థలు అందరూ కలిసి సాధించిన ఈ యొక్క మార్కాపురం జిల్లాను ఈరోజు మరి సంబరాలు చేసుకోవడం అనేది సరే, ఎవరైనా సంబరాలు చేసుకోవడం పరిపాటి. కానీ దానికి హంగు ఆర్భాటాలు, దీనిలో పాల్గొన్న సంస్థలు కానీ మిగిలిన పక్షాలు కానీ ఎవరిని కూడా కలుపుకోకుండా ఈనాడు చేయడం ఎంతవరకు సబబో కూడా ఆలోచించుకోవాలి. మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో 6 నియోజకవర్గాలు కలిసినవి. అద్దంకి, కందుకూరు చేయడం వలన
అటు కందుకూరు రామాయపట్నం పోర్టు, అలాగే చీమకుర్తి గ్రానైటు, అవన్నీ కూడా ఆర్థికంగా ప్రకాశాన్ని బలపరచడానికి, అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. మరి అక్కడ అవి ఇచ్చేసి ఇక్కడ మార్కాపురము పలకలు బోడి పలకగా తయారు చేసే ఘనత బహుశా ఈ తెలుగుదేశానికి దక్కిందని చెప్పవచ్చు. అంతేకాకుండా మరి పూర్వం నుంచి ఉన్నదానికి రాయలసీమ అంతర్భాగంగా ఉన్నప్పుడు కూడా మనకు రావాల్సిన నిధులు కూడా ఇప్పటికి ఇవ్వలేదు. మరి ఇవన్నీ చూస్తుంటే మరి జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి, ఎట్లా చేస్తే ముందుకు పోతుంది, ఎప్పుడు కూడా ఈ ప్రకాశం జిల్లా వచ్చినప్పటి నుంచి కూడా, కడప నుంచి వచ్చినప్పటి నుంచి కూడా, ప్రకాశం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క మార్కాపురు డివిజన్ అనేది చాలా వెనుకబడిన ప్రాంతము, ఫ్లోరైడ్ కానీ కరువు ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆనాటి పెద్దలు పూల సుబ్బయ్య గారు కానీ, గుజ్జల యలమందారెడ్డి గారు కానీ వెలుగొండ కావాలని ఆ రోజు చేసి మరి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు సాగడం జరిగింది తప్ప 90 శిలాపలకం వేసిన దాన్ని మరి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చేసింది ఏమీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా 90% వెలుగొండ ప్రాజెక్టు చేస్తే ఈ 15 నెలల్లో మంత్రులు రావడము పోవడము చేస్తున్నామని చెప్పడము మరి ఎంతవరకు సాధిస్తారనేది అది ప్రజల ఆలోచిస్తున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు చూస్తే మరి గిద్దలూరు విజన్ లేని గిద్దలూరు డివిజన్ ఎందుకు చేయలేకపోయారు? మరి అక్కడ వాళ్ళందరూ కూడా ముందు కనిగిరిలో కలుపుతామంటే వారు అబ్జెక్షన్ చేయడము, సరే అది మార్కాపురం డివిజన్లో కలపడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఉన్న 3 ఎమ్మెల్యేలు, ఒక ఇన్ఛార్జి ఈ యొక్క మార్కాపురం జిల్లాను చేయడంలో మరి అందరూ సహకరించారు. మరి వారందరూ కూడా ఎక్కడి నుంచి వనరులు ఎక్కువ వస్తాయి, మరి ఎక్కువగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. శ్రీశైలం నుంచి మనకు కృష్ణా జలాలు లేవు, అలాగే సాగర్ నుంచి లేవు. మనకు ఈ ప్రాంతంలో మంచినీటికి కానీ వ్యవసాయానికి కానీ మనకు రావాల్సిన పరిస్థితులు లేవు. ఇప్పుడిప్పుడే వెలుగొండ వస్తుంది అనుకుంటున్నాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ మొదలు పెడితే మరి జగన్ గారు 2 సొరంగాలు పూర్తి చేస్తే ఏం చేశారు అని వాళ్ళే అన్నారు. ఈరోజు మరి 18 నెలలు అవుతుంది, మరి పనులు చేసి నీళ్ళు ఇవ్వచ్చు కదా అని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు దర్శనం చేయకపోతే మార్కాపురం అనేది కరువు ఆవాసం అవుతుంది. మరి ఈరోజు ఇప్పుడు కొంతమంది మరి దీంట్లో చూస్తుంటే బహుశా లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్నట్టుగా మరి ఈ యొక్క శాసనసభ్యులు ఏమన్నా మభ్యపరచి ఇది చేశారనేది కూడా ప్రజల్లో ఒక వినికిడి. కనుక ఈనాడు ప్రజలు కోరుకున్నట్లుగా మరి ఈ 4 నియోజక తోడుగా దర్శిని కలపాలి. దానివల్ల ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఉంటుంది. మరి ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు అభివృద్ధి చేయటానికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారు, ఎక్కడి నుంచి దీన్ని అభివృద్ధి చేస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకముగా మిగిలింది. అలాగే ఈరోజు మనము ఉపాధి అవకాశాలు లేవు జిల్లాలో. ఎక్కడ పట్టినా అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ అంటే నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వారికి ఈరోజు వరదలు వచ్చి తుఫాను వలన నష్టపరిహారం కానీ దాని మీద ఎంక్వైరీలు కూడా కరెక్ట్గా లేదని ఈరోజు ప్రజలు అనుకోవడం కూడా వినే ఉంటారు. మరి ఈ పరిస్థితులలో మనము ముఖ్యంగా రైతులను కాపాడాలి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతానికి జిల్లా ఇచ్చిన కోరికను నెరవేర్చాలంటే, అభివృద్ధి చెందాలంటే, నిధులు ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన వనరులు ఏమిటి అని ఆలోచించి ఈ జిల్లాను చేసుంటే బాగుండునేమోనని కూడా అనుకుంటున్నాం. మరి ఇది రాజకీయ ఎత్తుగడలతో చేసిన జిల్లా అని ఈరోజు ప్రజల్లో అనుమానం వచ్చి చాలామంది ప్రశ్నించడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఈ దొనకొండను కానీ ఒకవేళ దర్శిని కలపలేకపోయినా కూడా దొనకొండ కురిచేడును కలిపి ఈ ప్రాంతానికి ఒక తలమానికంగా ఉండేటట్టు చేస్తారని కూడా మేము అడుగుతున్నాం. మరి ఇక్కడ వ్యవసాయకంగా పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే అటు వెలుగొండ వస్తే వ్యవసాయకంగా
దొనకొండ పారిశ్రామిక చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిరుద్యోగ సమస్య, రైతులకు గిట్టుబాటు ధరలు, ఇక్కడ ఉండే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా మనం బహుశా అనుకుంటుంటాం తలలేని మొండెమ్మారిగా బహుశా ఈ జిల్లా ఉందని. ఎందుకంటే కాశ్మీరం లేని భారతదేశం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తే దర్శి కలపడము లేదా మరి దొనకొండను కురిచేలను కలిపితే ఒక తలమానికంగా మనకు ఉంటుంది అని కూడా అభిప్రాయము. అలాగే శ్రీశైలం కూడా దాదాపు మనకు దగ్గరలో ఉంది, శిఖరం వరకు మన డివిజన్ అది. దాన్ని కూడా ఆధ్యాత్మికంగా శ్రీశైలము కలిపితే బాగుంటుంది, అది కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా కోరుకుంటుంది. ఇప్పుడు దొనకొండ చూస్తే 25 కిలోమీటర్లు మార్కాపురానికి, అదే ఒంగోలు పోవాలంటే దాదాపు 100 కిలోమీటర్లు. వాళ్ళు కూడా కురిచేడు దొనకొండ ప్రజలు కూడా మాకు మార్కారం దగ్గర ఉంది, కలిపితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నింటిని కూడా మీరు ఆలోచించి ఇక్కడున్న శాసనసభ్యులు, ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాల శాసనసభ్యులు ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ జిల్లాకు ఒక రూపాన్ని ఇవ్వవలసిందిగా, సమగ్రమైన జిల్లాను చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే చనిపోయిన వారి గుర్తుగా జిల్లాకు పేరు పెడతారు, కానీ బ్రతికున్న వారి పేరు పెట్టడం అనేది సమంజసమని కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అది బహుశా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇవన్నీ కూడా కలుపుకొని త్వరలో ఈ జిల్లాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని రాజకీయ నాయకులందరూ కూడా దీనికి సమర్థించాలని, మరి జిల్లా ఇచ్చినందుకు మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఇవన్నీ లేని జిల్లాగా ఉంటే మటుకు ప్రజలు ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాం.